ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండోరా న్యూస్కి స్వాగతం. దండోరా న్యూస్ మెదక్ జిల్లా కేంద్రంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ సావిత్రి సురేందర్ గౌడ్ మెదక్లో మాట్లాడుతూ మెదక్ పట్టణంలోని టౌన్ ప్లానింగ్ అధికారి విచక్షణారహితంగా అధికారుల అండదండలతో ప్రజాపాలన పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని 19వ వార్డు కౌన్సిలర్ బొద్దుల రుక్మిణి కృష్ణ ఆరోపించారు. అదేవిధంగా కొండాన్ సురేందర్ గారు మాట్లాడుతూ మెదక్ టౌన్లో ప్రజాపాలనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కొందరు నాయకులు ఇంకా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ కొండా సురేందర్ గౌడ్ ఆరోపించారు. అదేవిధంగా మెదక్ పట్టణంలోని అన్ని వార్డుల్లో కుక్కల బెడద ఎక్కువ ఉన్నది కాబట్టి వాటికి వారం రోజులు టైం అడిగామని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు చెప్పినా కూడా ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్న భ్రమలో ఉన్నారని ఆయన ఆరోపించారు. మాది ప్రజాపాలన ప్రభుత్వమని ఎన్నిసార్లు మేము కానీ మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కానీ చెప్పినా వినకుండా వారి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని ఆయన మెదక్ పట్టణ ప్రజల తరఫున ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు అఫ్జల్ మరియు 19వ వార్డు కౌన్సిలర్ బొద్దుల కృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండాను సురేందర్ గౌడ్ ఉన్నారు. వాటర్ మొత్తం రోడ్ల మీదకి వస్తుంది. మిషన్ భగీరథ పనులు అయితే ఏవైతే చేసిరో ఆ పనులకు పైప్ లైన్లు అన్నీ రోడ్లన్నీ తవ్వేసిరు. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనవి. ఒక్క రోడ్డు ఇంటికి పోవాలంటే ఎవరైనా ఇక్కడ నుంచి బయట ఒక 20-30 నిమిషాలు. మొత్తం ఎన్ని సమస్యలు ఉన్నాయంటే వేల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటే ఏం మాట్లాడుతుర్రో, ఏం చేస్తుర్రో, వీళ్ళు ఎందుకు వచ్చిర్రో, వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలను కూడా తీర్చలేకపోతే ఈ ప్రజాప్రతినిధులై వీళ్ళు ఎందుకని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఒక గుంత చిన్న గుంతలు కూడా పూడవలేకపోని పరిస్థితిలో కౌన్సిల్ ఉందంటే ఇది ఇంతకంటే అధ్వానమైన పరిస్థితి ఎక్కడ కూడా లేదనుకుంటాను. మోరీలు ప్రతి సంవత్సరం క్లీనింగ్ అంటే పెట్టి ఎప్పుడైనా సరే సిల్డ్ తీస్తారు ప్రతి డ్రైన్లలో. ఇప్పటి వరకు డ్రైన్లు నిండి మొత్తం కట్టిన డ్రైన్లు ఎందుకు కట్టిరు, కొన్ని డ్రైన్లు నేను చూపిస్తా. ఆ డ్రైన్లలో మొత్తం మట్టి ఉన్నది, వాటర్ అయితే పోతలేవు. మా ఏరియాలో పైకి వెళ్ళి గుట్ట మీదకి వెళ్ళి పెద్ద నీళ్ళు వస్తాయి. ఒక్క డ్రైన్లో నీళ్ళు మొత్తం మార్కెట్లో డ్రైన్ ఇంత పెద్దగా ఆడ తవ్వి పెట్టిరు, అట్లనే ఉన్నది. దాన్ని మార్చా ఎన్ని రోజుల నుంచి నీళ్ళు నిండుతాయి, మార్కెట్ మొత్తం చిత్త గలీజ్ అవుతుంది. ఇవన్నీ సమస్యలు పరిష్కరించి వీళ్ళంతా దాని మీద దృష్టి సాధించాలని నేను డిమాండ్ చేస్తాను. మున్సిపాల్ను గౌరవించి, ఎందుకంటే మేము కూడా ఇందులో ప్రజాప్రతినిధులం కాబట్టి ధర్నా అంటే బాగుండదని చెప్పేసి మాట్లాడదామనే ఉద్దేశంతో చైర్మన్ కమిషన్ ఛాంబర్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అయింది, 8 నెలలు అయింది. 8 నెలలలో ఇది ప్రజాపాలన. యాక్చువల్గా ప్రజాపాలన అంటే ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో వచ్చినాం. ఈ మున్సిపాలిటీ ఉన్న అధికారులు, ఈ ప్రజాప్రతినిధులు, ఆ బీఆర్ఎస్ వాళ్ళు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా బీఆర్ఎస్ నీడలనే బతుకుతురు, ఇంకా అదే పోకడలు పోతురు. అంటే ప్రజా సమస్యలను పట్టించుకుంటలేడు. ముఖ్యంగా మెదక్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందనే ఉద్దేశంతో గత కౌన్సిల్లో చర్చ జరిగిన దాని మీద ఈ బీఆర్ఎస్ నాయకుడు మా పార్టీలో కాంగ్రెస్లోకి వచ్చి మా పార్టీని మొత్తం ఓడిపోయేటట్టు చేసిన నాయకుడు ఈయన ఏం చేస్తుందంటే మళ్ళా నెల మీటింగ్ వరకు కూడా దాని గురించి పరిష్కారం జరగలేదు. అదేవిధంగా ఇద్దరు మనుషులను కుక్కలు ఘర్షణ ఉద్దేశంతో హనుమంతరావు గారు వచ్చి మెదక్లో పరామర్శించి వెళ్ళడం జరిగింది. ఆయన ముంగట కూడా హామీ ఇవ్వడం జరిగింది, నేను కుక్కలను బట్టి ఇచ్చేస్తా, నేను మళ్ళీ సమస్య జరగకుండా చూసుకుంటా అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆయన గౌరవం కూడా లేకుండా ఈయన అదే విధంగా ప్రవర్తిస్తుంది. ఈరోజు మేము కూడా నిలదీయం జరిగింది. ఈరోజు చైర్మన్ కమిషనర్ ఛాంబర్లో ఆయన ఏమంటాడనంటే నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, వారం రోజుల్లో పట్టిస్తామన్నట్టు. అంటే వారం రోజుల్లో పట్టియకుంటే ఏం పరిష్కారం అంటే మీరు అట్లా మాట్లాడకండి, వారం రోజుల్లో పట్టిస్తా అంటుంది. మేము చెప్పినాం వారం రోజుల్లో ఈ కుక్కల బెడ తీవ్రంగా ఉంది, లేని పరిస్థితిలో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పినాం. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఒకవేళ ఆయన ఇవి అవి కాగితాలు చేతిలో పట్టుకొని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తుందంటే మెదక్లో ఎనిమల్ కేర్ సెంటర్ను నిర్మాణం జరుగుతుంది, ఆ నిర్మాణం కూడా అసంపూర్తిగా ఉన్నది. గతంలో బడ్జెట్ వచ్చింది, బడ్జెట్లో కట్టడం జరిగింది, దానికి ఎక్సెస్ కౌన్సిల్ పాలన కూడా తీసుకున్నారు మిగతా నిధుల కోసం. అయినా కానీ ఎక్కడ వేసిన బొంగలు అక్కడనే ఉంది. దాన్ని కూడా వాళ్ళు
మాకు అధికారులు 20 రోజులలో నిర్మాణం చేస్తాం. స్టెరిలైజేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ చేయడం జరుగుతుంది. ఏసీ ఏర్పాటు చేసి దానికి రోడ్డు వేసి చేయడం జరుగుతుందని చెప్పి మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేము మెదక్ ప్రజల కోసం వచ్చినాం. యాక్చువల్గా ఈరోజు మెదక్లో ఏ గల్లీలో చూసినా కుక్కలు రాత్రి పగలు బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇవన్నీ పట్టించుకుంటలేరు వాళ్ళు, కానీ వస్తురు పోతురు. మేము ఇది తీవ్రంగా పరిగణించినాం. ఈ 20 రోజులలో కమిషనర్ కానీ ఈ వారం రోజుల్లో చైర్మన్ గారు పట్టించుకోకుంటే మేము ఖచ్చితంగా ఎదుర్కోబట్టి తీవ్ర పరిణామం అంటే వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఏదైనా పెట్టుకొని మెదక్ మొత్తం మేము దిగ్బంద్ చేస్తాం. ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి, మా ప్రజాపాలనలో మా ముఖ్యమంత్రి బద్నాం చేయడానికి ఇటువంటి చేష్టలు చేస్తున్నారని కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.